ప్రైజ్ ద లార్డ్ జీసస్. గుడ్ ఈవినింగ్ మీ అందరికి కూడా. ఈ శనివారం సాయంత్రం ఈ స్పెషల్ స్టడీకి స్వాగతం తెలియజేస్తున్నాము. మిత్రులారా, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మరలా ఆయన పునరుద్ధానానికి మధ్య రోజున ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఎక్కడున్నారు అనే ప్రశ్న చాలా మందిని ఆలోచింపజేసేటువంటి ఒక ప్రశ్న. అలాగే దీని మీద అనేక కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడేకి మధ్యలో, ఈస్టర్ సండేకి మధ్యలో ఉన్న శనివారం నాడు యేసు ప్రభువారు ఎక్కడున్నారు అని చాలా మంది రకరకాలుగా దాన్ని వ్యాఖ్యానిస్తూ వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం ఏం నేర్చుకోబోతున్నంటే, వాట్ బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుంది, వాక్యానుసారంగా మనం ఆ విషయాన్ని పరిశోధన చేయబోతూ ఉన్నాం. మనకి ఈ విషయంలో సహాయం చేయడానికి దేవుని సేవకులు బ్రదర్ టామిచన్ టి జాన్ గారు కేరళ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. వారిది కేరళ. ప్రభు సేవలో చాలా సుదీర్ఘంగా పరిచయలో వాడబడుతూ ఉన్నారు. బైబిల్ కాలేజెస్లో వారు వాక్యాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని పరిచర్యలో బలంగా వాడబడుతూ ఉన్నారు. ఈ సమయంలో హార్ట్ఫుల్లీ ఇన్వైట్ అవర్ గెస్ట్ స్పీకర్ మిస్టర్ టామిచన్ టి జాన్ గారు to teach about this subject. Okay, sir. Thank you. Praise the Lord. Praise the Lord. So our greetings to all those brothers and sisters who are listening us through this device. జూమ్ కార్యక్రమం ద్వారా మరి ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Yesterday we have seen why the Good Friday is so called. మనం నిన్న రోజున చూసాము గుడ్ ఫ్రైడే అనేది ఎందుకు మంచి రోజు అని పిలువబడుతుంది అన్న విషయాన్ని గురించి ఆలోచన చేశాం. As you have seen yesterday, the Good Friday is the greatest day the universe has witnessed ever. మనం చూసినట్లయితే ఈ విశ్వంలో ప్రపంచం అంతట్లో కూడా మంచి రోజుగా పిలువబడుతూ గుర్తింపు పొందిన ఒకే ఒక రోజు ఏదన్నా ఉందంటే అది గుడ్ ఫ్రైడేనే, శుభ శుక్రవారమే. Because the Creator God died on a cross for his creatures. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో తాను సృష్టించినటువంటి మనుషుల కొరకు తన ప్రాణాన్ని అర్పించడం అనేది చాలా గొప్ప విషయం. So that day was more important than the day of creation or the day of incarnation of Christ or the last day of the culmination of human history. Because on that day, the Creator God suffered the eternal punishment for our sin and died as a propitiation for our sins. ఎందుకంటే నిత్యుడగు దేవుడు మానవులైన మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తం కొరకు తాను చనిపోవడం, తన ప్రాణాన్ని అర్పించడం అనేది నిజంగా గొప్ప విషయం. So the cross on Calvary is the expression of the wickedness of human heart. చూడండి, శిలువ అనేది మానవుల యొక్క కఠిన హృదయాన్ని సూచిస్తూ ఉంది. So the cross symbolizes the anchor of man towards God. మానవుడు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఉగ్రతను లేకపోతే కోపాన్ని శిలువలో మనం చూడవచ్చు. Our God was nailed on the cross. మన ప్రభు ఆ యొక్క శిలువలో వేలాడి ఉన్నారు. Christ died and was buried. క్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డారు.
But the Jewish leaders were not satisfied with it. కానీ యూదా మత నాయకులు పెద్దలు దాంతో సంతృప్తి చెందలేదు. They want to prevent the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం జరగకుండా ఉండాలని దానికి ఏ రకంగా వాళ్ళు ఆటంకాలు కలగజేయాలో వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. In order to prevent the resurrection of Jesus, at the request of the Jewish religious leaders, Pilate, the governor, sealed his tomb with the imperial seal of Rome. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండాలని యూదా మత పెద్దలు పోయి పిలాతు, గవర్నర్ అయిన పిలాతుని అడగడం జరిగింది. గవర్నర్ పిలాతు సైనిక సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ సమాధి దగ్గర సీల్ వేయడం, ముద్ర వేయడం అనేది జరిగింది. And many Roman soldiers were appointed to guard the tomb of Christ with their weapons. తర్వాత రోమా సైనికుల్ని అక్కడ ఒక సమూహాన్ని అక్కడ ఉంచారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని ఎవరు ఎత్తుకుపోకుండా ప్రొటెక్షన్ కోసం అక్కడ పెట్టారు. So the surrounding areas of Jerusalem were not as troubled as in the previous day. చూడండి, యెరూషలేములో అంతకు ముందున్న రోజు అంత ఉద్రిక్తత గాని ఆ రోజున లేదు. A grave silence were everywhere. శనివారం ఒక రకంగా చెప్పాలంటే ఎట్లుందంటే పూర్తిగా నిశ్శబ్దం, మౌనంగా అక్కడ అంతా కనబడుతూ ఉంది. The second day is known as Holy Saturday or Gospel Saturday. రెండవ రోజున ఏమని పిలుస్తారంటే పరిశుద్ధ శనివారం అని పిలవడం జరుగుతుంది. So today we are going to discuss where was Jesus between Good Friday and Easter Sunday. ఈ రోజు మనం చర్చించేటువంటి ఆలోచన చేసే అంశం ఏంటంటే గుడ్ ఫ్రైడేకి ఈస్టర్ సండేకి మధ్యలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? We know that his body was buried in the tomb. మనందరికీ తెలుసు ఆయన పార్థివ దేహము సమాధి చేయబడింది అని మనకు తెలుసు. So where was the spirit of Jesus Christ on this Holy Saturday? ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఈ పరిశుద్ధ పవిత్ర శనివారంగా పిలువబడిన ఈ రోజున ఎక్కడికి వెళ్ళింది? There are many theories about it. దీని గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. But first let us ask the Lord, Lord, where you were on the Holy Saturday? మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఆ పరిశుద్ధ శనివారం పిలువబడుతున్న రోజున మీరు ఎక్కడున్నారు అని ప్రభువుని అడుగుదాం. If you study Luke 23:42 and 43, లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 మనం చూసినట్లయితే, then he said to Jesus, Lord, remember me when you come into your kingdom. And Jesus said to him, assuredly I say to you, today you will be with me in paradise. చూడండి 42వ వచనం, ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. So the repentant thief who was crucified with Christ, he just repented and asked the Lord, Lord, remember me when you come into your kingdom. చూడండి, ఆ సిలువలో మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందినటువంటి ఆ యొక్క దొంగ యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. Then the Lord said, assuredly I said to you, today you will be with me in paradise. అప్పుడు ప్రభు అన్నారు, నిశ్చయంగా చెప్తున్నాను నీవు నాతో పాటు పరదైసులో ఉండు అని ప్రభు చెప్పారు. So the Lord said he will be in paradise and the thief will be with him in paradise. ప్రభు అన్నారు,
నేను పరదేశంలో వెళ్ళిపోతాను, నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పారు. So the Lord said he spent this day in paradise. ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన పరదేశకు వెళ్ళిపోతున్నారు అని. But man made many theories about the where the Lord was. అయితే యేసు ప్రభు వారు క్లియర్ గా ఇక్కడ చెప్పారు, నేను పరదేశం వెళ్ళిపోతున్నానని క్లియర్ గా చెప్పారు. కానీ మనుషులు ఏం చేశారంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. Most of the theories were based on the first epistle of Peter. ముందుగా మనం ఈ యొక్క రకరకాల తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటిని చూసే ముందు మనం ముందుగా మొదటి పేతురులోకి ఒకసారి వెళ్దాం. Today let us examine two of the most important theories based on 1 Peter 3:19 and 20. ఈ రోజున రెండు వాక్య భాగాలు మనము స్టడీ చేద్దాము. అదేంటంటే మొదటి పేతురు 3:19 నుంచి మనము చదువుకుందాం. Let us read it. చదువుకుందాం. మొదటి పేతురు 3:19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. So we read 1 Peter 3:19 and 20. మనము మొదటి పేతురు 3:19-20 చదివాం. So this verse is it's very difficult passage to interpret. ఇది కొంచెం వ్యాఖ్యానించడానికి కానీ వివరించడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ కొంచెం కష్టమైనటువంటి వాక్య భాగం. Martin Luther once said this Bible verse is the these verses are most difficult passages to interpret. మార్టిన్ లూథర్ గారు కూడా ఈ వాక్య భాగం గురించి ఏమన్నారంటే వ్యాఖ్యానించడానికి అతి కష్టమైనటువంటి వాక్య భాగం ఇది అని చెప్పారు దీని గురించి. So the verse says the Lord went and preached to the spirits in prison. ఇక్కడ మనం చూస్తే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అనే మాట చూస్తాం. Who were formerly disobedient in the days of Noah. ఎవరట వాళ్ళు పూర్వము నోవహు దినములలో అవిధేయులైన వారు అట. So one of the theories says, and some believes that Peter here referred to the descent of Christ's spirit into Hades between his death and resurrection to offer people who lived before the flood a second chance for salvation. చూడండి, కొంతమంది ఇలా చెప్తారు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు హేడీస్ అంటే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ హేడీస్ అంటే పాతాళం అనే ప్రాంతంలోకి వెళ్ళి నోవహు జలప్రలయానికి ముందుగా ఉన్నటువంటి వారి యొక్క ఆత్మలకు సువార్త ప్రకటించినట్లుగా తద్వారా వారు రక్షణ పొందడానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లుగా కొంతమంది చెప్తా ఉంటారు. But this type of interpretation has no scripture support. కానీ అలా చెప్పడానికి లేఖన ఆధారం ఏమీ లేదని మనం తెలుసుకోవాలి. Bible clearly proclaims that there is no second chance for a man. When he died, all the chance for salvation is over. కానీ బైబిల్ స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తికి రక్షణ పొందడానికి ఇంకో అవకాశం అనేది ఉండదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. And the people who hold this theory, they said Jesus on the Holy Saturday, he went to the Hades and preached the gospel to these people. మరి రెండవ ఛాన్స్ ఉంటది అని నమ్మేవారు
చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పాతాళంలో ఉన్నటువంటి లేకపోతే చెరలో ఉన్నటువంటి ఆ నశించిపోయే ఆత్మలకి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఇదిగో ఇదే ఆధారం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. Let's read Hebrew 9:27. అయితే మనం ఈ సమయంలో హెబ్రీ 9:27 చదువుకుందాం. హెబ్రీ 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. So, and it says that it is appointed for man to die once, but after this the judgment. There is no other chance. Death and judgment. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మిత్రులారా, బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ తీర్పులోనికి వెళ్తుంది అని ఇక్కడ క్లియర్ గా హెబ్రీ 9:27లో మనం చూస్తున్నాం. So if when we live here, we have the abundant chance for the salvation, but after death, we cannot change our state. బ్రతికుండగా రక్షణ పొందాలా వద్దా అనేటువంటి చాయిస్ మనకి ఇవ్వబడుతుంది, కానీ చనిపోయిన తర్వాత ఇంకా మనకి చాయిస్ అనేది ఉండదు, తీర్పులోకి వెళ్ళిపోవడమే. And the people who hold this theory, they said that Jesus, before his resurrection, he went in spirit to the Hades and preached the gospel to the people who are there in hell. కొంతమంది ఈ వాక్య భాగాన్ని ఆధారంగా తీసుకుని ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ రూపంలో ఆ యొక్క పాతాళం లేదా నరకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలకి ఆ నరుల ఆత్మలకి ఆయన సువార్త ప్రకటించారని చెప్తారు. But the problem is that we read that in verse 19, but verse 19 is after verse 18. Verse 18 says that Jesus already, he is resurrected. Let us read 1 Peter 3:18. 18 మనం మొదటి పేతురు 3:18 చూసినట్లయితే, ఏలైనగా మనం దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడును. ఆల్రెడీ ఇక్కడ క్రీస్తు బ్రతికింపబడి ఉన్నాడు అన్న విషయం మనం చూస్తున్నాం. So the resurrection is over. 18 says resurrection is over. So Christ can go in the spirit in Hades. చూడండి, ఇక్కడ 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. So that theory has no scriptural foundation. కాబట్టి ఇక్కడ పునరుద్ధానం అయిన తర్వాత మరలా ఆత్మ రూపంలో అక్కడికి ఎలా వెళ్తాడు అన్నది అసంబద్ధమైనది, లేకపోతే లాజికల్ గా అది రాంగ్ గా ఉంది, కాబట్టి అలా జరగడానికి వీల్లేదు. So the second theory said that this passage refers to Christ's descent into hell after his crucifixion to proclaim his victory to the imprisoned fallen angels who are living there in darkness. ఓకే, తర్వాత ఇంకొక సిద్ధాంతం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ నరకంలో ఉన్నటువంటి ఆ యొక్క పడిపోయినటువంటి దేవదూతలకి వద్దకు వెళ్ళింది అని చెప్పేసి కొంతమంది అంటారు. So they said there were some demons. They were chained in darkness according to 2 Peter chapter 2, 4 and 5. So they were the demons who were referred in Genesis 6 as the sons of God. So they are the cause for the flood. They led man to severe sins and they were chained, and the Christ just visited hell and proclaimed his victory to these demons. That's second theory. రెండవ థియరీలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవదూతలు అంటే 2వ పేతురు 2వ అధ్యాయము 4 నుంచి మనం చూసినట్టే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందుని కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలు ఉంచబట్టుకు వారిని అప్పగించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం కదా.
ఈ రెండవ థియరీలో చెప్పేది ఏంటంటే ఆది కాండంలో మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అక్కడ మనం నెఫిలీలు అనేటి వాళ్ళు శూరులు అనేటువంటి బలిష్ఠులు జన్మించినట్టు చూస్తాం కదా. అయితే ఆ పాపానికి అంటే జలప్రలయంలో ముందు మనుషుల పాపానికి కారణము ఈ దేవదూతలే, అందుకే యేసుప్రభు అక్కడికే వెళ్ళారని కొంతమంది చెప్తారు. But what we read in 1 Peter 3:19 and 20, మనం మొదటి పేతురు 3:19-20 ఏం చదివాము? so 19 says, he went and preached to the spirits in prison. ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి అని మనం చూస్తున్నాం. To whom he preached. Who, 20 says, who formerly were disobedient, when once the divine long suffering waited in the days of Noah, while the ark was being prepared, in which a few, that is 8 souls, were saved through the water. ఇక్కడ మీరు గమనించాలి, మొదటి పేతురు 3వ అధ్యాయంలో గమనించినట్లయితే ఎవరికి క్రీస్తు ఆత్మ బోధించారు అన్న విషయం మనం చూసినట్లయితే అవిధేయులైన వారికి, అంటే నోహు జలప్రలయం కాలంలో అవిధేయులైన వారికి ఆయనకు ఆత్మ రూపంలో వెళ్ళి వాళ్ళ ఆత్మలకు ప్రకటించినట్లుగా చూస్తున్నాం. So here it is clear that these disobedient spirits were contrasted with 8 souls who were saved through water. That 8 were human beings. చూడండి, ఇక్కడ అవిధేయులైన వారి ఆత్మలు అనేది మనం ఆలోచించి మరి రక్షణ పొందిన వారు ఎవరు? 8 మంది రక్షణ పొందారు. రక్షణ పొందింది వారు ఎవరు? మనుష్యులు. అంటే ఇక్కడ మనుషులు 8 మంది రక్షణ పొందారంటే అక్కడ అవిధేయులు అంటే ఎవరు? వాళ్ళు కూడా మనుషులే అన్న విషయం మన ఆలోచన అర్థం చేసుకోవాలి. So who were these disobedient people? Spirits. They were the disobedient, rebellious people who lived in the days of Noah. They were not demons, they were human beings. చూడండి, ఇక్కడ అవిధేయులైన వారు ఎవరు? నోహు కాలంలో ఉన్న అవిధేయులైన వారు ఎవరు అంటే వాళ్ళు దేవదూతలు కాదు, లేకపోతే దయ్యాలు కాదు. ఎవరయ్యా అంటే దేవునికి అవిధేయత చూపిన మనుష్యులు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి రెండవ థియరీ ప్రకారము యేసుప్రభు దయ్యాల దగ్గరికి వెళ్ళాడు, దేవదూతల దగ్గరికి వెళ్ళాడు అనే దానికి ఇక్కడున్న ఎక్స్ప్లెనేషన్ కి సరిపోవడం లేదు. But those who hold this type of view, they say that the word spirit is not used to refer human beings in the Bible. That is their argument. అయితే ఇక్కడ ఎవరైతే ఈ రెండవ సిద్ధాంతాన్ని పట్టుకుని ఉంటారో వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ చూడండి, ఆత్మలు అనే మాట ఎప్పుడు కూడా మనుషుల్ని ఉపయోగించి బైబిల్లో రాయబడలేదు, అది దేవదూతలు ఉద్దేశించే రాయబడ్డాయి అనేది వారి యొక్క వాదన. So they said, wherever Bible says spirit, it either refers to angels or demons or devil. It is not used for human beings. ఆత్మలు, స్పిరిట్స్ అనే మాట ఎక్కడ బైబిల్లో చూసినా అంటే రెండవ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు చెప్పేటువంటి మాట ఇది ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే ఆత్మలు అనేటువంటి మాట, స్పిరిట్స్ అనే మాట బైబిల్ ఎక్కడ ఉపయోగించినా సరే ఒకటి దేవదూతల గురించి మాట్లాడుతుంది, లేదా పడిపోయినటువంటి దేవదూతలు దయ్యాల గురించి మాట్లాడుతుంది, లేదా సాతాను గురించి మాట్లాడుతుంది అనేది వారి యొక్క వాదన. But let us turn to Hebrew 12:23. అయితే ఇప్పుడు మనం అది కరెక్ట్ కాదని పరిశీలన చేద్దాం. Let us read Hebrew 12:23. హెబ్రీ 12:23 చదువుకుందాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. So it clearly says, to the spirits of just men made perfect. ఇక్కడ మీరు చూడండి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అని రాసింది అక్కడ. So man is referred as spirits there in
Hebrew 12:23. హెబ్రీ 12:23లో నీతిమంతుల ఆత్మలు అని మనుషుల గురించి చెప్పబడింది. So here Peter says the disobedient spirit, that means those who lived during the time of Noah. అంటే ఇక్కడ మొదటి పేతురు 3 ప్రకారం అవిధేయులైన వారు అనగా దేవదూతలు కాదు, లేకపోతే దయ్యాలు కాదు, మనుషుల గురించి, అవిధేయులైన మనుషుల గురించి అక్కడ మాట్లాడుతున్నది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. So let us see what actually this verse says. వాస్తవానికి ఈ వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. So when we read this verse, especially verse 20, these disobedient spirits, people in 3:20, is the people who, if they were people who had rebelled against the message of God during the 120 years the ark was being built. చూడండి మొదటి పేతురు 3వ అధ్యాయంలో గనక ఉన్న వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడం మనం ప్రయత్నం చేసినట్లయితే ఎవరు అవిధేయులు అన్నది మనం ఆలోచన చేస్తే, నోహు కాలములో నోహు దేవుని సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని సందేశం పెడచెవిని పెట్టి దేవుడి మీద తిరుగుబాటు చేసిన అవిధేయులైనటువంటి మనుషులు, నోహు ఆ యొక్క 120 సంవత్సరాలు ఆ ఓడ కడుచు ఉండగా అవిధేయత చూపిన మనుషులు. Noah took 120 years to prepare the ark. నోవహు ఆ యొక్క ఓడను కట్టడానికి 120 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. Second Peter clearly told us that Noah was not only concentrated on the building of ark, he was a preacher of righteousness. చూడండి 2వ పేతురులో 2వ అధ్యాయంలో నీతిని ప్రకటించిన నోవహు అని చెప్పడం మనం చూస్తాం. అంటే నోవహు ఓడను కట్టడం మాత్రం కాదు, ఆయన దేవుని సందేశాన్ని కూడా ప్రకటించాడు అనేది మనకు కనబడుతుంది. So let us read 2 Peter 2:5. 2వ పేతురు 2:5 మనం చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరి 7గురిని కాపాడెను. So he was Noah was a preacher. నోహు ఇక్కడ ఒక ప్రసంగికుడు అన్న విషయం మనం చూస్తున్నాం. How many years he preached? నోహు ఎన్ని సంవత్సరాలు ప్రసంగం చేశాడట? Genesis 6:3 says it was ఆదికాండం 6:3 చూస్తే it was 120 years. అది 120 సంవత్సరాలు అన్న విషయం మనం చూడవచ్చు. So since the entire human race except Noah and his family was evil. చూడండి, నోహు కుటుంబం తప్పించి మిగతా వారందరూ కూడా చెడుగా లేకపోతే పాపిష్టి పనులు చేస్తూ దేవునికి అవిధేయులుగా జీవిస్తున్న కాలం అది. So God determined to wipe mankind from the face of earth. దేవుడు ఆ యొక్క చెడ్డ మనుషులను, ఆ పాపిష్టి మనుషులను భూమి మీద లేకుండా వాళ్ళని తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. So the spirit refers to in 1 Peter 3:20 are the souls of the evil human race who existed in the days of Noah. అయితే ఇప్పుడు అక్కడ అవిధేయులైన వారు అనగా నోహు కాలంలో దేవుని సందేశము నోహు ద్వారా ప్రకటించబడుతూ ఉండగా తిరస్కరించినటువంటి అవిధేయులైన మనుషులు. Then the question is in 3:19, these spirits are in prison. ఇప్పుడు మొదటి పేతురు 3:19 మనం చూసినట్లయితే అయితే ఇక్కడ ఒక మాట ఉంది, చెరలోనున్న వారి ఆత్మలకు అనే మాట ఉంది కదా, దాని సంగతి ఏంటి? So these spirits are now in prison awaiting the final judgment of God
at the end of the age. That is, they are in hell, reserved, and they will be judged in the last day of judgment. So in a sense, they are in prison. చూడండి, ఆ అవిధేయులైనటువంటి నోహకాలం అవిధేయులైనటువంటి మనుషుల యొక్క ఆత్మలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే నరకములో దేవుని యొక్క తుది తీర్పు కొరకు ఎదురు చూస్తూ వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చెరలో ఉన్నట్టే. So in the final day of judgment, they will be judged. So they are waiting for judgment. అంతిమ తీర్పు కొరకు వారు ఎదురు చూస్తూ ఆ చెరలో వారు ఉన్నారు. So but the problem remains, as the verse says, Christ went and preached to the spirits. ఇప్పటికి కూడా ఒక సమస్య ఏంటంటే, మన సమస్య ఏంటంటే క్రీస్తు వారి ఆత్మల దగ్గరికి వెళ్ళి ప్రకటించారు అని ఉంది కదా, దాని సంగతి ఏంటి? How did Christ preach during the days of Noah? That's another question. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, నోవహు కాలంలో ఉన్నవారికి యేసుక్రీస్తు ఎలా ప్రకటించాడు? But the verse 18 said he was being verse 18 last portion says he was being put to death in the flesh and made alive by the spirit. And 19 says in spirit he went and preached to the spirits in prison. చూడండి జాగ్రత్తగా గమనించండి. 18వ వచనంలో చూస్తే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి అనే మాట ఉంది కదా. తర్వాత ఏముంది? ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను అనే దాన్ని మీరు ఆలోచించండి. So we can say Christ went and preached to the people who were the antediluvian people or the people before the flood. Just Christ went and preached. How? ఇక్కడ ఎవరికి అని మనం చూసినట్లయితే, జలప్రలయము రాకముందు నోవహు కాలంలో ఉన్నటువంటి అవిధేయులైన జనాల వద్దకు క్రీస్తు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు అన్నది మనం ఆలోచన చేయాలి. So that is a pre-incarnate Christ was actually in Noah, ministering through him by means of the Holy Spirit. It was pre-incarnate Christ by the Holy Spirit. The pre-incarnate Christ was preaching through Noah in Holy Spirit. గమనించాలి, క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ఆత్మరూపిగా నోహు ద్వారా పరిశుద్ధాత్మ సహాయము చేత ఆనాడు నోహకాలం ఉన్న ప్రజలకు క్రీస్తు నోవహు ద్వారా ప్రకటించాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. So we can say that while Noah was preaching, actually it was Christ by the Holy Spirit preaching to that generation. వాస్తవానికి నోవహు కాలంలో అవిధేయులైన వారితో దేవుని గురించి ప్రకటించింది నోవహే కాదనట్లా. కానీ నోవహు ఎలా ప్రకటించాడు? నోవహు ద్వారా క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆనాడు ఉన్న ప్రజలతో మాట్లాడడం జరిగింది. We know that it was Noah who was preaching. అక్కడ నోవహు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, but actually it was Christ who was preaching through him. వాస్తవానికి ఎవరు అక్కడ ప్రసంగం చేస్తున్నట్టు? క్రీస్తు ప్రభువే నోహును ఉపయోగించుకుని నోహు ద్వారా అవిధేయులైన ప్రజలతో ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. The same is true today. When we preach, it is Christ by the Holy Spirit is preaching through us. చూడండి ఈ రోజు కూడా మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త ప్రకటించేది మనమే. కానీ కేవలం మనమేనా? కాదు. మన ద్వారా క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ సహాయము చేత మనము దేవుడు గురించి ప్రకటించే విధంగా సహాయం చేస్తున్నాడు. అంటే మన ద్వారా క్రీస్తు ప్రభువే ఈనాడు సమాజంతో ప్రపంచంతో మాట్లాడుతున్నారు. Let us read 1 Peter chapter 1 verse 11. మొదటి పేతురు
1వ అధ్యాయము 11వ వచనం గనక మనం చూస్తే ఈ విషయం మనకి ఇట్టే అర్థం అవుతుంది. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెను దాన్ని విచారించి పరిశోధించిరి. So it says the Spirit of Christ was preaching, doing all the ministry through the prophets. చూడండి, ఈ వాక్యం ఏం చెప్తుంది? ప్రవక్తలు ప్రకటించినప్పుడు ఎవరంట వాళ్ళ ద్వారా ప్రకటించింది? క్రీస్తు ఆత్మ చేత వారు ఆ విషయాన్ని ప్రకటించారు. So we can say that the Lord was preaching to the generation of Noah. While Noah was preaching, it was Christ who was preaching. అంటే ఇప్పుడు వీటన్నిటిని ఆధారం చేసుకుని మనం ఏం చెప్పొచ్చు? నోహు ప్రసంగం చేశాడు, కానీ కేవలం నోహేనా? నోహు ద్వారా ప్రభువారు అక్కడున్న జనాలతో మాట్లాడుతూ వచ్చారు. నోహు క్రీస్తు ఆత్మ చేత అక్కడ దేవుని నీతిని గురించి ప్రకటించాడు. But while Peter was writing this epistle, all those were just dead and they were gone. So that is why they are referred as spirits in prison. అయితే మరి ఇప్పుడు ఆత్మలు, అవిధేయులైన వారి ఆత్మలను ఎందుకు రాశారండి అని మీరు అడగొచ్చు. అయితే ఆలోచించండి జాగ్రత్తగా. పేతురు గారు ఈ పత్రిక రాసినప్పుడు ఆ నోహు కాలంలో ఉన్నటువంటి అవిధేయులైన వారు ఉన్నారా? లేరు కదా, చనిపోయారు. మరి చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడున్నాయి? పేతురు గారు రాసే టైంలో పాతాళంలో, నరకంలో, చెరలోనే కదా ఉన్నది. అందుకే వాటిని ఉద్దేశించి ఈయన మాట్లాడుతున్నాడు అన్నమాట. The same language and usage we can use today. అదే భాషా విధానాన్ని మనం కూడా ఈ రోజులో వాడుతూ ఉంటాం. Suppose we are saying that in the 19th century, William Carey came to India and preached to the souls in perdition. చూడండి, మనం ఇలా చెప్పొచ్చు. 19వ శతాబ్దంలో మరి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి చనిపోయినటువంటి, నాశనం అయిపోయినటువంటి ఆత్మలకి ఆయన ప్రకటించాడు అని చెప్తాం కదా మనం. And we know that this brother Bhakt Singh, who worked in Andhra. భక్త్ సింగ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రాలో వారు సేవ చేశారని చెప్తాం. Suppose we are standing in a graveyard of the people of Andhra and Telangana, and we are saying that brother Bhakt Singh came from Punjab to preach to the dead men or dead souls around us. ఉదాహరణకి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం వెళ్ళి ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి సమాధుల దగ్గర నిలబడి మనం ఒక మాట చెప్పొచ్చు. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వీరి ఆత్మలకి భక్త్ సింగ్ గారు దేవుని సువార్త ప్రకటించాడు అని చెప్పొచ్చు కదా మనం. అదే రీతిలో ఆ మాట కూడా చెప్పండి. So in this example, we are standing in the graveyard of the people who died, and we say that all these men, these souls were just they heard the gospel from Bhakt Singh. ఈ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వీరు భక్త్ సింగ్ గారు బతుకున్నప్పుడు, ఆ టైంలో వీళ్ళు కూడా బతుకున్నప్పుడు సువార్త విన్నారు అన్నది మనం చెప్తాం కదా. So the same usage is possible today, even today. అదే విధానాన్ని ఇక్కడ కూడా మనం చూడవచ్చు. So this type of interpretation, the context also requires this type of interpretation. కాబట్టి ఇక్కడ ఉన్న సందర్భం మనం చూసినట్లయితే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానానికి మాత్రమే అనుకూలంగా ఉంది. So what is the context of this chapter 3? ఈ 1 పేతురు 3వ అధ్యాయ సందర్భం ఏంటి? So the general context is keeping a good consciousness in the unjust persecution. That is the context of this First Peter and especially the chapter 3. చాప్టర్ 3 యొక్క సందర్భం మనం చూసినట్లయితే ప్రతికూల పరిస్థితుల్లో శ్రమకాలంలో గుండా పోతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అని
ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. So Noah is presented as an example of one who committed himself to a course of action for the sake of a clear consciousness before God. నోవహు ఎలాంటి వాడంటే ప్రజలంతా ప్రతికూలంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి కాలంలో తాను మంచి మనస్సాక్షి కలిగిన వాడై దేవునికి మాత్రమే భయపడి దేవుని కోసం నిలబడినటువంటి ధీరుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. Noah did not fear man around him, but he obeyed God and proclaimed his message. నోవహు తన చుట్టూ ఉన్న ప్రజలకు భయపడలేదు కానీ దేవుడికి భయపడి దేవుని సందేశాన్ని ప్రకటించాడు. So that generation was unjust, and they were so cruel people. They were all against Noah, but in the midst of that generation, he stood and he proclaimed the good news. ఆ తరమంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉన్నారు. కానీ నోవహు ఒక్కడే దేవుని సత్యం కోసం నిలబడి దేవుడి కోసం హలో Hello. అప్పుడు దేవుడు సత్యం కోసం నిలబడి దేవుని కోసం ఆయన పోరాటం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. So Noah's reward for keeping this clear consciousness was the salvation of himself and his family. నోవహు దేవుడి కోసం నిలబడి దేవుడు యొక్క కృపలో తన కుటుంబం అంతటిని కూడా మరి రక్షణలోకి నడిపించుకోగలిగినాడు. They were saved through water being brought safely through the flood. వాళ్ళు ఆ సమయంలో క్షేమంగా ఆ జల ప్రళయం నుంచి తప్పించబడి రక్షణ పొందారు. So here Peter is saying, just showing them the example of Noah's generation. Though the people were wicked, he was a preacher among them. So we must be here and witness the Lord and have good consciousness, and the end will be the eternal salvation. ఇక్కడ పేతురు గారు చెప్పే మాట ఏంటంటే నోవహు కాలంలో ఎవడు కూడా దేవుడికి అనుకూలంగా లేడు, అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. అయినా నోవహు చలించకుండా దేవుడికే భయపడి వాళ్ళందరికీ దేవుని సందేశాన్ని నిర్భయంగా ప్రకటించాడు కదా, మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి పేతురు మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నాడు. So our question is, our question we are discussing is that where the Lord was on the day on the this holy Saturday. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ శనివారంగా వెలువబడుతున్నట్టు ఈ రోజున ఆయన ఎక్కడున్నారు అన్నది ప్రశ్న. So without any doubt the Lord proclaimed to the thief who repented, he said, assuredly I say to you, today you will be with me in paradise. అయితే ప్రభువారు నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశులో ఉండు అని ఆ సిలువలో మారు మనసు పొందిన దొంగతో చెప్పడం జరిగింది. So let us study where the Lord was. What is meant by paradise? మనందరికీ తెలుసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు అంటే పరదేశుకు వెళ్ళారు అన్న విషయం మనకు తెలుసు కదా. So the word paradise, it is originated from the Persian word. It means a garden. వినాలి పరదేశు అనేటువంటి మాట ఎక్కడదంటే పర్షియన్ వర్డ్ అది. ఆ మాటకు అర్థం ఏంటంటే తోట. So this word paradise is exclusively a New Testament usage. ఈ యొక్క పరదేశు అనే మాట కొత్త నిబంధనలోనే మనం చూస్తాం. It is not used in the Old Testament. పాత నిబంధనలో ఆ మాట వాడబడలా. But when the Bible was first translated to Greek, the Septuagint translators referred the garden in the Eden. In Genesis 2:8, they called it a paradise. That is the translation only. అయితే
మనకి హెబ్రీ భాషలోంచి పాత నిబంధన గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడిన దాన్ని ఏమంటారు, సెప్ట్యూజియంట్ అంటారు. ఆ సెప్ట్యూజియంట్ లో ఆది కాండం 2వ అధ్యాయం 8వ వచనంలో ఏదేనులో దేవుడు ఒక తోట వేసెను అనే మాట ఉంది కదా. ఆ తోట అనే ప్రాంతం అంటే ఆ ప్లేస్ లో పారడైజ్ అనే పదాన్ని వాడారు, అంటే పరదైస్ అనే పదాన్ని వాడారు. So in the Bible, the Lord first this usage was used by the Lord in Luke chapter 23, verse 43. అదే పదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఆ దొంగతో మాట్లాడుతున్నప్పుడు ఆ పదాన్ని వాడారు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని యేసు ప్రభువారు 23వ అధ్యాయము లూకాసు వార్త 43వ వచనంలో మాట్లాడారు. Then Apostle Paul used it in 2 Corinthians 12:2-4. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్ ఏంటంటే మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ మాటని వాడతారు. Let us read first 2 Corinthians 12:2-4. క్షమించాలి, 2వ కొరింథీ 12 4వ వచనం. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి, జాగ్రత్త వినండి, పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము గాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడును లేక శరీరం లేక కొనిపోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను అని చెప్తూ 2వ వచనం ఇలా అంటున్నాడు, క్రీస్తునందున ఒక మనిషిని ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంలో కొనిపోబడెను. So in this portion, Apostle Paul says he knows a man who in verse 2 he says such as a man one who was caught up to the third heaven. వినండి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ, అంటే తన గురించి చెప్తున్నాడు కానీ ఎవరో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, క్రీస్తునందున ఒక మనిషిని ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశాన్ని కొనిపోబడిను అంటున్నాడు. Then in verse 4 he says how he was caught up into paradise. తర్వాత చూడండి 3వ వచనంలో ఏమంటున్నాడు, అట్టి మనిషిని అతడు పరదైసులోనికి కొనిపోబడి అంటున్నాడు. So we can safely say this third heaven and paradise are the same. చూడండి 2వ వచనంలో 3వ ఆకాశం అంటున్నాడు, 3వ వచనం ఏమంటున్నాడు, పరదైసు అంటున్నాడు. అంటే పరదైసు 3వ ఆకాశము 2 ఒకటే అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. So this may be a reference to his experience in Lystra in Acts 14, where he was stoned and they considered him as dead, but after some times he was just came to life. That may be the incident that we experience in Lystra he is suffering. Anyway, he went to third heaven and he says it was paradise. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. వాస్తవానికి అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో లుస్త్రాలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయన్ని రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో ఆయన 3వ ఆకాశానికి కొనిపోబడినట్లుగా మనకి అర్థం అవుతా ఉంది. బహుశా ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని పౌలు గారు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. సో third usage is in Revelation 2:7. తర్వాత ఈ పరదైసు అనేది ఇంకెక్కడ కనబడుతుంది అంటే ప్రకటన గ్రంథంలో కనబడుతుందండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. So I will give him the fruit from the tree of life which is in the midst of the paradise of God. So that is, here it refers to the eternity or our heavenly abode.
ఇక్కడ దేవుని పరదేశు అనే మాట మనకి ఏం తెలియజేస్తుంది? నిత్యత్వాన్ని, మనము పరలోకంలో ఉండబోయేటువంటి ప్రదేశాన్ని, లేకపోతే దేవుని యొక్క నివాస స్థలాన్ని అది మనకి తెలియజేస్తూ ఉంది. So the Lord, before his resurrection, he just went to heaven. Paradise is another word for heaven. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానానికి ముందు ఎక్కడికి వెళ్ళారు? మనం చక్కగా చెప్పొచ్చు, ఆయన పరదేశి వెళ్ళారు, అనగా ఆయన స్వర్గానికి వెళ్ళారు అని మనం చెప్పవచ్చు. Then when we came to Luke chapter 16, there we read a rich man and Lazarus. తర్వాత లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు బీద లాజరు యొక్క స్టోరీ మనం చూస్తాం. There we know, as we all know the story, we know that Lazarus died and he went to the Abraham's bosom. లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. So our Lord may went to this Abraham's bosom, maybe the part of paradise that is reserved for the Jewish believers. ఇక్కడ అబ్రహాము రొమ్ము అనేది పరదేశులో ఒక భాగమై ఉంటుంది. అది యూదుల కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడిన స్థలమై ఉండవచ్చు. So most probably Lord may went to that portion of the paradise. That is in Luke 16 it refers as the Abraham's bosom. బహుశా ప్రభువారు ఈ అబ్రహాము రొమ్ముగా పిలువబడేటువంటి పరదేశులున్న ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండవచ్చు. So where our Lord was, he was in heaven when he died. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే మనము చాలా చక్కగా ఎటువంటి సందేహం లేకుండా చెప్పదగిన విషయం ఏంటంటే పరదేశుకు వెళ్ళారు అని. So dear brothers and sisters, when we also died, we just to be with the Lord. మిత్రులారా, మనం కూడా చనిపోయిన తర్వాత మనం కూడా ప్రభుతో పాటు ఉంటాం. So let us examine. Let us we will the first reference of paradise is we have seen in Luke chapter 23. పరదేశును కూర్చున్నటువంటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూసాము. That reference the Lord made because of the request of that thief who was repentant. ఆ మాట ప్రభువారు ఎందుకు చెప్పారు అంటే మారు మనసు పొంది తాను నమ్మినటువంటి ఆ దొంగతో ప్రభువారు చెప్పిన మాటది. If we study about that thief, he will make us just to surprise. What a great faith he had. ఆ దొంగ గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనకి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత గొప్పది ఆ యొక్క దొంగ విశ్వాసం. What was his request to the Lord? ప్రభుకి ఆయన చేసిన విజ్ఞాపన ఏమిటి? What was his request? He said in Luke 23:42, Lord, remember me when you come into your kingdom. చూడండి 42వ వచనంలో ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అడుగుతున్నాడు. We know that all the 12 apostles fled from him. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు వాళ్ళందరూ కూడా అక్కడ పరారైనటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. They thought he was the Messiah who is going to redeem Israel from the foreign rule. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు మెస్సియా, మమ్మల్ని ఈ రోమా సామ్రాజ్యం నుంచి విడిపిస్తాడు అని అనుకున్నారు. But now he was caught and he was crucified, and all their hope for the kingdom was gone.
ఇప్పుడు వాళ్ళందరి కళ్ళు చెదిరిపోయాయి. యేసు ఇప్పుడు అప్పగించబడ్డాడు, సిలువేయబడ్డాడు, ఇదేంటి ఇలా అయిపోయిందని వారు సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. Why some women and men are in the are there in the near the cross? ఎందుకు కేవలం కొద్దిమంది ఆడవారు, స్త్రీలు లేకపోతే ఆయన శిష్యులు ఒకడు మాత్రమే అక్కడ ఎందుకున్నారు? They are not there believing that he was Christ. They were there because they just loved him. ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తు మెస్సీగా అంగీకరించారు కాబట్టి, నమ్ముతున్నారు కాబట్టి అక్కడ ఉన్నారు అనేది కాదు, కానీ వారు యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించిన కారణం చేత వాళ్ళు ఆ శిలువ దగ్గర ఉన్నారు. They all lost their faith. వారందరూ కూడా ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోయారు. See, only these thieves, he believed what he believed. He believed that he is the Messiah, and he knows that he is going to die. When he died, he knows that he will resurrect. When he resurrected, he believed that one day he will return as the king. చూడండి, ఈ దొంగ విశ్వాసం ఎంత గొప్పది. యేసు ప్రభు శిష్యులు మెస్సీగా ఆయన ఆ సమయంలో నమ్మలేకపోయారు. అక్కడున్న స్త్రీలు ఆయన్ని మెస్సీగా నమ్మలేకపోయారు. కానీ అక్కడున్న దొంగ మాత్రము యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లెగుస్తాడని, మరలా ఆయన వస్తాడని, ఆయనతో పాటు ఉండాలని ఆ దొంగ కోరుకున్నాడు, నమ్మినట్లుగా మనకు అర్థమవుతుంది. So he believed all what we today believed. ఈ రోజున మనం నమ్మేటువంటి భవిష్యత్తు సంబంధించిన, నిరీక్షణ సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ దొంగ అప్పుడే నమ్మాడు. None of the disciples believed him as the Messiah now because he was crucified. చూడండి, ఆ యేసుప్రభు వారు సిలువేయబడిన సమయంలో ఎవ్వరు కూడా ఆయన్ని మెస్సీగా అంగీకరించి విశ్వసించినట్లుగా మనకు కనబడట్లేదు. Only this man. కేవలం ఒక దొంగ మాత్రమే యేసుని పరిపూర్ణంగా నమ్మాడు. We will be surprised by the content of his faith. ఆ యొక్క దొంగ యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి విషయాలను చూస్తే మనకు ఆశ్చర్యం కలక్క మానదు. See, he's asking, remember me when you come into your kingdom. You are the Messiah. You will resurrect and you will come back one day and you will establish your kingdom. Then remember me. ఈ దొంగ చూడండి ఏమంటున్నాడు, నువ్వు మెస్సీయ అయ్యా, నువ్వు ఒకసారి మళ్ళీ నువ్వు నీ రాజ్యంకు వస్తావు, నువ్వు తిరిగి లెగుస్తావు, మళ్ళీ రాజ్యంని లోకి వస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. See the answer of the Lord. అక్కడ ప్రభు వారి యొక్క ఆన్సర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. See the response of the Lord to the faith of this man. ఈ మనిషి యొక్క విశ్వాసానికి ప్రభు చూపిన స్పందన చూడండి. He asked, Lord, in the future day, you just remember me. But the Lord said, today you will be with me in paradise. దొంగ ఏమన్నాడంటే, నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మాట్లాడాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నేడే, ఈ రోజే నువ్వు నాతో పాటు వస్తావు అన్నాడు ప్రభు. He had a surprising faith. Even the Lord surprised because of his faith and the content of his faith. ఆ ప్రభువునే సంతోషపరిచింది ఈ దొంగ యొక్క విశ్వాసము. But the Lord surprised him with the answer to his prayer. అయితే ఆ దొంగ ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప విషయాన్ని చెప్పి ప్రభు ఆ దొంగని అబ్బురపరిచారు, ఆశ్చర్యపరిచారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, do we have such kind of faith? నీకు నాకు కూడా ఇలాంటి విశ్వాసం ఉన్నదా? He was in a hopeless condition. ఆయన ఆ దొంగ నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాడు. And humanly speaking, the Lord was just like him. He is a helpless man. మరి ఒక పక్కన యేసు ప్రభువారు కూడా ఒక నిస్సహాయ స్థితిలో సిలువలో వేలాడుతున్నట్లుగా మనకు కనబడుతున్నారు. Yet in faith, his faith surpassed the situation and he see a future day the Christ is coming as the Messiah of the world. కానీ
తన నిస్సహాయ స్థితిలో ఆ దొంగ యేసులో ఉన్నటువంటి గొప్ప భవిష్యత్తును చూశాడు. ఈ యేసు మెస్సియ ఒక రోజున వస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యంలో నేను ఉంటే చాలు అని ఆశపడ్డాడు. Usually, when we have severe problem like this man, ఇలాంటి వ్యక్తి యొక్క సమస్యని మనం చూసినప్పుడు సాధారణంగా what was the problem of this man? ఏంటి మనిషి యొక్క సమస్య అనుకుంటాం. He was just nailed and crucified. He's going to die. వాడు సిలువలో వేలాడుతూ చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. We can say he is in a hopeless condition. మనం చెప్పొచ్చు ఒక నిరీక్షణ లేని బొత్తిగా ఆశ లేని స్థితిలో ఉన్నాడు. But if we turn to Christ, there is hope. కానీ ఎప్పుడైతే తను క్రీస్తు వైపు తిరిగాడో తనలో గొప్ప నిరీక్షణ కలిగింది. We may think that he can just think that the Lord is also so small. He is also suffering the same thing. He cannot help. He can think, but he never thinks so. ఆ దొంగ ఇలా కూడా అనుకోవచ్చు, ఈయన కూడా నాలాంటి వాడే సిలువలో ఎలాడబడుతున్నాడు, ఈయన నాకేం హెల్ప్ చేస్తాడు అని అనుకోవచ్చు. కానీ అలా అనుకోలేదు ఆ దొంగ. And sometimes we may think that our Lord cannot solve our problem. కొన్నిసార్లు అనుకుంటాం మనము, ప్రభువు నా సమస్యను పరిష్కరించలేడులే అని ప్రభుని తప్పు చేసి ఆలోచిస్తూ ఉంటాం. Sometimes our Lord becomes so small in our view. కొన్నిసారి మన దృష్టిలో ప్రభువుని చాలా చిన్నవాడిగా చూస్తాం. But the eyes of faith look beyond that. కానీ విశ్వాసపు కన్నులు దానికి మించి పైగా చూడగలుగుతాయి. So let us open our eyes of faith. కాబట్టి మన విశ్వాసపు ఆ ఆత్మీయ నేత్రాలు తెరుద్దాం. Let us see our Lord as the omnipotent, omniscient Lord. మన ప్రభు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. If we have proper faith in him, ఆయన ఎడల మనం సరైన విశ్వాసాన్ని కలిగి ఉంటే, and if we approach him in our faith, మన విశ్వాసంతో ఆయన వద్దకు వస్తే, and put our request before him, ఆయన ఎదుట మన యొక్క రిక్వెస్ట్ ని ఉంచితే, he will surprise us with his answer to our prayers. ఆయన మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే చాలా మంచి మాట చెప్పి, మంచి వాగ్దానం ఇచ్చి, మంచి పరిష్కారం ఇచ్చి మనల్ని ఆశ్చర్యపరుస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. May the Lord bless us. దేవుడు మనల్ని దీవించును గాక. May the Lord open our eyes and bless us. దేవుడు మన కళ్ళు తెరిచి ఆయన వైపు విశ్వాసంతో చూచినట్లు సహాయము దయచేయును గాక. ఆమేన్. Amen. Amen. Thank you, sir, for giving wonderful explanation about false theories about where Christ was and giving us a biblical view of where really Christ went. Thank you very much for giving this wonderful lecture on this subject, and also beautifully explaining the faith of the thief on the cross. It's really touching. Thank you very much. Praise God. All glory to God alone.